ఈ ఇంట్రో వీడియో షూట్ చేద్దామని మార్నింగ్ 7 కూర్చున్నా 8 దాటేసింది, ఎప్పటికీ అవ్వట్లేదు. ఇప్పుడున్న పరిస్థితికి కెమెరా ముందు మాట్లాడలేని నాకు అర్థమైపోయింది. సో ఈ వీడియోకి ఇలా అడ్జస్ట్ అయిపోండి, నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ ఆన్. మీరు చూస్తున్నారు యశ్వంత్ విల్లి యూట్యూబ్ ఛానల్ విత్ పెద్ద పెద్ద కళ్ళు. ఇంకా వీడియో మ్యాటర్ ఏంటంటే నా డైలీ సినారియో అట్ కాలేజ్ అనమాట. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేసండి. ఇంకా లాగ్ లేకుండా ఈ ముష్టి ఇంట్రోకి ఎండ్ కట్ వేసేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కాలేజ్కి రెడీ అయిపోయి సీదా బస్ స్టాప్ కి నడుచుకుంటా వెళ్తే ఫ్రెండ్ గడ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. తన పేరే సాయి, తినిపిస్తాడు అమ్మాయిలకి మిఠాయి. అక్కడ నుంచి లాగ్ లేకుండా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సడన్ గా ఈ లాంగ్ వీడియోస్ ఏంటి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. దీనికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి లాంగ్ వీడియోస్ చేయడంలో ఇంప్రూవ్ అవడానికి, ఇంకోటి రెవెన్యూ. లాంగ్ వీడియోస్ వల్ల కొంచెం ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యింది, అంతకు మించి లేదు. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 8:40కి, కానీ ఇక్కడ 8:54 అయిపోయింది. నాకు ఇది కొత్త ఏం కాదు, మేము వెళ్ళేసరికి ఫస్ట్ పీరియడ్ ఎగిరిపోతుంది. నేను ముందే చెప్తున్నా, ఈ వీడియో అనేది కాలేజ్ ప్రమోట్ చేయడానికి కాదు. ఈ వీడియోలో నేను చేసేది, నేను చేయబోయేది చూపించడానికి మాత్రం. ఇంతలో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నన్ను డిఎంస్ లో కమెంట్ సెక్షన్ లో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ప్యాకేజ్ అవుతుందా అని చెప్పి అంటారు కాబట్టి. సో అర్థం చేసుకోండి, నాకు వాటి గురించి తెలీదు, మళ్ళీ చెప్తున్నా. సో ఇదే నేను చదువుతున్న కాలేజ్ అనమాట, జీవీపీ సిఓఈ వైజ్. లోపలికి వెళ్ళి మాట్లాడేసుకుందాం పదండి. కాలేజ్కి 9:10 అయిపోయింది. నార్మల్గా మేము ఫైనల్ ఇయర్స్ కాబట్టి మార్నింగ్ ఒక 3 పీరియడ్స్, ఆఫ్టర్నూన్ ఒక 1 పీరియడ్ అవుద్ది. అందుకనే వ్లాగ్స్ లో కూడా ఎక్కువ ఉండదు, ఇంటికి వెబ్బేస్ అని అంటాను. ఎందుకంటే మధ్యాహ్నం ఒకటే ఫైనల్ ఇయర్స్ కాబట్టి. 3 ఇయర్స్ వరకు బాగానే ఉండేది కాలేజ్, ఈవినింగ్ వరకు ఉండేటోళ్ళం. అదంతా ఇది 9:10 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ అలాగో మాకు ఎగిరిపోయినట్టే, ఇంక చెక్కేస్తారు ఒకవేళ ఇప్పుడు వెళ్తే. ఐడి కార్డ్ మ్యాగ్నెటిక్ గైస్. సెకండ్ పీరియడ్కి 9:30 అంటే ఇంకో 15 మినిట్స్ ఉంది. అంటే మేము 9:15 కాలేజ్కి వచ్చాం. ఇంకా మేము వస్తున్నాం, ఎందుకంటే అటెండెన్స్ కావాలి కాబట్టి. అటెండెన్స్ లేకపోతే ఇంకా మాకు బతుక అయిపోయినట్టు. క్లాసే వినం, అటెండెన్స్. ఫైనలీ 3వ ఫ్లోర్కి వచ్చేసాం గైస్. దీని పైకి ఇంకా ఫ్లోర్స్ లేవు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ఎక్కడ మా జూనియర్స్ అందరికీ కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది అనమాట. వాళ్ళందరూ కాలేజ్ ఫుల్గా ఉంది. లాస్ట్ వీక్ వరకు అసలు కాలేజ్లో ఎవరు లేరు జనాలు. ఇప్పుడు జనాలు కనిపిస్తున్నారు, మేమే కనిపించాం. నెక్స్ట్ టైం బయటే రా ఉన్నాం. ప్రపంచంలో బొగ్గు అయ్యేది ఎవరంటే నేను, వీరే. నెక్స్ట్ పీరియడ్ 3rd ఫ్లోర్లో అని చెప్తే వచ్చాం. నెక్స్ట్ పీరియడ్ కూడా అక్కడే అవుతుంది అనుకున్నాం, కాదు. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఎంఐసి ల్యాబ్లో క్లాస్ అంట. ఇప్పుడు ఏం చేస్తాం, అలా అయిపోయింది వర్క్. ఇప్పుడు మెట్లు ఎలా దిగాలి, 3 ఫ్లోర్లు కింద దిగాలి. మార్నింగ్ టిఫిన్ లేదు, తినలేదు, అయిపోయింది. సగం వాళ్ళు చెక్తారు, ఇంకో సగం మనమే చెక్కించుకుంటాం. ఇంకేముంది, ముందే చెప్పేస్తే ఆ కిందనే ఉంటాం కదా. ఇప్పుడు దిగాల్సి వస్తుంది. డెవలప్. అలా కింద దిగేసి ఇంకో 15 మినిట్స్ టైం ఉందని చెప్పి క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి చక్కగా వాటర్ తాగేసాము. నేను వీడియో లెఫ్ట్ నుంచి రైట్ కి తీస్తే ఎలా ఉంటుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి తీస్తే ఎలా ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆ విండి పట్టుకొని. అలా టైం 9:35 అయిపోయింది. సెకండ్ పీరియడ్ అయితే క్లాస్కి వెళ్ళిపోయాము. వాటర్ బాటిల్ మార్చున్నారు కదా, డిమార్ట్ సార్. అలా సెకండ్ పీరియడ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ పీరియడ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక్కడికే ఒక క్లాస్ ఉంది, ఎవరికి క్లాస్ లేదంట. నేను వెళ్తా, అటెండెన్స్ కావాలి మనకి. ఇంకా ఆ పీరియడ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. లంచ్ టైం అయిపోయింది. 11:10 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఆ పక్కన భువన్ ఉన్నాడు. భువన్ మొన్న తిరుపతి వెళ్ళాడు అనమాట. ఈ హెయిర్ తీస్తాడు, వీడియోలో కనిపించాలంటే హెయిర్ వచ్చాక పెట్టుకోని అంటున్నాడు, కానీ పెట్టేస్తున్నాడు. అలా చేస్తున్నారు. తిను లోహిత్ అనమాట, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రొఫెసర్. నార్మల్గా బ్యాగ్లో ఏముంటాయంటే సరుకు, ఒక నోట్స్ ఉంటుంది. అది కూడా చిన్నపిల్లల్లాగా రూల్ నోట్స్. ట్రైపాడ్ ఏంటిది, ఫ్లిక్ స్టిక్, రెండింటికి యూజ్ అవుతుంది. ట్రైపాడ్లా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్, లాగింగ్ కోసం ఒక మైక్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్లో దీంతో ఇవ్వను, ఇది బయట తిరిగినప్పుడు ఇది యూజ్ చేద్దామని తీసుకున్నా. ఇంకా ఉన్నాయి చార్జర్, లైట్నింగ్ టు సీ కేబుల్ మా ఫ్రెండ్ కోసం తీసుకొచ్చా. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ ఇది మన ఫోన్. ఇది ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. ఎక్స్పెన్సివ్ బాటిల్ ఉంటుంది, డిమార్ట్ సర్కిల్. ఇంకా అలా లంచ్ చేసేసి మధ్యాహ్నం అయ్యే ఒక్క పీరియడ్కి ఒక్క రోజు ఒక్కో టైంలో ఉంటుంది. ఈ రోజు అయితే నాకు 2:30కి, వాళ్ళకి 3:20కి అయితే ఉంది. టైం 2:30 అయింది కరెక్ట్గా. ఇప్పుడు ఏదో క్లాస్ ఉంది నాకు ఒక్కడికే. ఏదో ఎలక్టివ్ ఒకటి కెమికల్ బ్రాంచ్ తీసుకున్నాను. ఏదో టెక్నాలజీ మనకి తెలీదు, అది వచ్చింది. సో ఒక్కడికే ఆ క్లాస్ ఉంది. ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవాలి గైస్. ఆ క్లాస్ రూమ్ ఎక్కడ కూడా తెలియదు. ఇప్పటివరకు ఆ పీరియడ్కే వెళ్ళలేదు. వెళ్ళకపోతే అటెండెన్స్ దుబ్బేస్తుంది అని చెప్పి వెళ్తున్నాం. ఏమవుతుందో తెలీదు. క్లాస్ అయితే అయిపోయింది మనది, కాలేజ్ అయిపోయింది నాది. సాయి రాకేష్కి ఒక ఎలక్టివ్ క్లాస్ ఉంది, కోసం ఇప్పుడు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మీకు కాలేజ్ని కొన్ని షార్ట్లు క్లిప్లో పెడతాను, చూసి నేను కాలేజ్ కంటెంట్ చేస్తున్నానని చెప్పి నన్ను డిఎమ్స్లో సాగొట్టు. ఏదో వ్లాగ్ చేయాలనిపించింది, అందుకే వ్లాగ్ చేశాను. గ్యాప్లో ఏదైనా కంటెంట్ నాకు గుర్తొస్తే అవి షార్ట్స్ కింద క్లిప్లో పెట్టుకొని షార్ట్ వీడియో చేసుకుంటా. అది రోజు సినారియో. దిస్ ఈజ్ మై కాలేజ్. మేము అటువైపు ఉంటాం, ఇటువైపు జూనియర్స్, ఈసీ, ట్రిపుల్ వాళ్ళు ఉంటారు. మెక్క ఒకటి. అలా కాలేజ్ పైకి వెళ్ళి మొత్తం అటు ఇటు చూసేసి క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తినేసి ఈ డేని ఇలా అవ్వగొట్టేశాను.
ఇప్పుడు ఇంటికి దొబ్బేస్తాం. నార్మల్గా డైలీ సినారియో ఇదే అనమాట. వీక్కి 5 రోజులు ఇలాగే ఉంటుంది. అంటే ఒక్కో రోజు ఒక్కొక్కలా ఉంటుంది, కాకపోతే మ్యాక్స్ ఇలాగే ఉంటుంది. సాటర్డే సండే వీకెండ్ అప్పుడు సెలవు ఉంటుంది కాబట్టి చేస్తాము. ఏం చేస్తాం, ఏం చేయం. మా కాలేజ్ గ్రౌండ్స్ బాగుంటాయి, పెద్దవేం కాదు కానీ ఆడుకోవడానికి సరిపోతాయి. ఎప్పుడైనా అటువైపు వెళ్తే నేను వీడియో తీసి పెడతా. ఇప్పుడు వీడియో మొత్తం ఇదంతా తీసిన తర్వాత ఏదో కాలేజ్ ప్రమోషన్ ఉంటుంది. జస్ట్ నేను డైలీ ఏం చేస్తాననేదే ఈ వీడియో అనమాట. సో ఇదండి మీరు అనుకునే ఎంజాయ్మెంట్. అంత అటెండెన్స్ కోసం ఎక్కడో దిగడే అవుతుంది. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి ఏంటో. సో అది మ్యాటర్ అనమాట. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.